నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అసలు సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు, అతని డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు కెమెరా అంటే ఏంటి, సినిమాటోగ్రాఫర్ అంటే ఏంటి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ అంటే ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, అసలు లైటింగ్ ఏంటి, లైటింగ్లో 3 పాయింట్ లైటింగ్ ఏంటి, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని, ప్రొడక్షన్ కూడా దాదాపుగా అన్ని ఎలిమెంట్స్ మాట్లాడేసుకొని, అన్నిటికంటే లాస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈస్థెటిక్స్. ఆ ఈస్థెటిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ ప్రాసెస్లో అసలు రసం అంటే ఏంటి, రస సిద్ధాంతం అంటే ఏంటి, ఇంతకుముందు ఒక మాడ్యూల్లో మనం కొంత ఎలిమెంట్స్ని డిస్కస్ చేసుకున్నాం. అసలు భరతుడు నాట్యశాస్త్రంలో రసం అంటే ఏంటి, రస సిద్ధాంతం అంటే ఏంటి డిస్కస్ చేసిన ప్రాసెస్ ఏంటి, దాంట్లో అసలు ప్రేక్షకుడికి ఆ ఎమోషనల్గా ప్రేక్షకుడు ఇన్వాల్వ్ కావాలంటే డైరెక్టరు, సినిమాటోగ్రఫర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒక ఫ్రేమ్ని కంపోజ్ చేసుకునే ప్రాసెస్ కానీ, ఫ్రేమ్ని రిపీటెడ్గా ఎలిమెంట్స్ చేస్తూ వెళ్ళే ప్రాసెస్ కానీ, ఒక ప్రేక్షకుడికి రసాస్వాదన ఎట్లా కలగజేయచ్చు, ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ఈ మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కాజ్ అంటాం, మోటివ్ అంటాం, అనుభావము, ఎక్స్ప్రెషన్, వ్యభిచారీ భావము, దీన్నే సంచారీ భావాలను కూడా అంటాం. ట్రాన్సిటరీ ఎమోషన్స్ అంటాము, ట్రాన్సిటరీ ఫీలింగ్స్ అంటాం. రైట్. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఇవన్నీ యాక్చువల్గా మాట్లాడే ముందు భావము అనే పదం మనం మాట్లాడుకోవాలి. భావం అంటే మామూలు భాషలో ఫీలింగ్ అంటాము. భరతుడి దగ్గరికి కొంతమంది వచ్చి భవంతి ఇది భావః కిం వా భావయంతి ఇది భావః అని అడిగారు. అంటే భావము అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, ఇది అనుకోవడం భావమా, ఇది కదా అంటే ఉన్నదాన్ని గురించి ఆలోచించడం భావమా, ఇది ఇలాంటిది కదా అని ఆలోచించడం భావమా అని అడిగారు. భవంతి అంటే ఉన్నది, లేదా భావయంతి ఇది ఉన్నది అని అనుకోవడం భావమా అని అడిగితే రెండిటిని కలిపితే భావం అన్నాడు. అంటే ఒక వస్తువును చూడగానే, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, క్రిమి కావచ్చు, కీటకం కావచ్చు, ఎనీథింగ్, ఒక ఆబ్జెక్టును చూడగానే మన మైండ్లో కలిగే మొదటి కదలికని మనం భావము అంటాము. ఫస్ట్ రియాక్షన్ భావ. సినిమా మొత్తం యాక్షన్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్, దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక నటుడి యాక్షన్, దానికి పక్క నటుడి రియాక్షన్, మళ్ళీ దానికి వీడి యాక్షన్, దానికి పక్క నటుడి మళ్ళీ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్ కౌంటర్ యాక్షన్, వీటికి ప్రేక్షకుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేదే మనం మొత్తం మాట్లాడుకునే ఈస్థెటిక్స్. కాబట్టి దీని మీద ఫస్ట్ మనం దీంతో మొదలెడుతున్నాం. భావము. ఉదాహరణకి ఇది చూసా, ఇది చూడగానే పెన్ను అనిపించింది, ఇది చూసా డస్టర్ అనిపించింది, ఇది చూసా బోర్డ్ అనిపించింది, ఇంకోటి చూసా ఫ్యాన్ అనిపించింది, ఇంకోటి చూసా లైట్ అనిపించింది, ఇంకోటి చూసా కెమెరా అనిపించింది, ఇంకోటి చూసా మనిషి అనిపించింది, ఇంకోటి చూసా ఇంకో మనిషి అనిపించింది. వాళ్ళ పేర్లు మనకి తెలిస్తే తెలుసు, లేదంటే తెలియదు. ఈ భావము 2 రకాలు ఉంటుంది, నోన్, అన్నోన్. దీన్నే అసైన్డ్ అంటాము, అన్అసైన్డ్. అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా మైండ్లో అసైన్ అయ్యి ఉంటే దాన్ని అసైన్ అంటాము, అంటే ఇది తెలిసిన భావము. ఇంకోటి అన్అసైన్డ్ అంటే తెలియని భావము. అంటే నాకు తెలియని వస్తువు ఏదో చూపించి ఇదేంటి అని అడిగారు అనుకోండి, ఇదేంటి అనుకుంటా, ఏంటి అని అనుకోవడం కూడా భావమే, కానీ దాని గురించిన ఇన్ఫర్మేషన్ నా మైండ్లో లేదు. అది చూడగానే ఇదేమిటి, ఇలా ఉందేమిటి, దీని కలర్ ఏంటి, దీని రంగు ఏమిటి, దీని రూపం ఏమిటి, దీని బరువు ఏమిటి, ఇవన్నీ నేను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తా. బట్ ఫస్ట్ చూడగానే దానికి సంబంధించిన మన మైండ్లో కలిగే ఏదైతే ఫీలింగ్ ఉంటో దాన్ని మనం భావము అంటున్నాము. ఈ భావాలకి నెంబర్స్ లేవు, కాకపోతే టైప్స్ ఆఫ్ అవి ఉంటాయి. భావాల్లో సాత్విక భావాలు, సంచారీ భావాలు, స్థాయి భావాలు, 3 రకాలు ఉంటాయి. సాత్విక, సంచారి, స్థాయి. ఈ సాత్విక భావాలు, ఈ సంచారీ భావాలు, స్థాయి భావాలు, ఈ 3 రకాల భావాలు అసలు ఏంటి, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తామో దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం.
ఫస్ట్ ఇది మాట్లాడదాం, సంచారి లేదా వ్యభిచారి. ఎందుకని ఇక్కడ ఉంది కాబట్టి, రైట్. సంచారి లేదా వ్యభిచారి భావాల్ని ట్రాన్సిటరీ అంటే వచ్చిపోయేవి. ఒక సముద్రంలో అలలు ఎలాగైతే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో, వేవ్స్ ఆఫ్ ది ఓషన్ లాగా మనకు వచ్చి వెళ్ళిపోయే వాటిని మనం సంచారి భావాలు అంటాం. అంటే ఆ వస్తువుని చూడగానే ఒక ఫీలింగ్ కలిగింది, దాని పక్కదాన్ని చూడగానే ఇంకో ఫీలింగ్ కలిగింది, దాని పక్కదాన్ని చూడగానే ఇంకో ఫీలింగ్ కలిగింది, ఒక మనిషిని చూడగానే ఒక ఫీలింగ్ కలిగింది, ఆ మనిషిని నడుస్తుంటే ఒక ఫీలింగ్ కలిగింది, కూర్చుంటే ఒక ఫీలింగ్ కలిగింది, పరిగెడుతుంటే ఒక ఫీలింగ్ కలిగింది, ఏడుస్తుంటే ఒక ఫీలింగ్ కలిగింది. రిపీటెడ్గా వచ్చి వెళ్ళిపోతుంటాయి, వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అలాంటి భావాల్ని సంచారి లేదా వ్యభిచారి అంటాం. వ్యభిచారి అనగానే చాలామంది నెగిటివ్గా అదేంటి వ్యభిచారి, అదేం పదము అనుకుంటాము. విశేషేణ అభిచరతి ఇది వ్యభిచారి అంటే ఎక్కువగా వచ్చి వెళ్ళేది అని అర్థం. వ్యభిచారి అంటే అదే మీనింగ్ దానికి కూడా వాడారు తర్వాత. బట్ వ్యభిచారి అంటే వచ్చేసి వెళ్ళిపోయేది, ఎక్కువగా తిరిగేది అని అర్థం. సంచారి అని అదే అర్థం, అంటే సమ్యక్ చరతి అంటే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాంటి భావాల్ని మనం సంచారి లేదా వ్యభిచారి భావాలు అంటాము. ఇవే మెయిన్ మనకి. మనం చేసే ప్రతి ఎక్స్ప్రెషను, చూసే ప్రతి ఫీలింగు అన్నీ కూడా ఇవే. ఈ భావాలు జనరల్గా ఈ భావాలు రెండు రకాలు. ఒకటి జనరల్గా ఫీలింగ్స్, వీటిని రియాక్షన్స్ అంటాము. ఫీలింగ్స్ని మనం ఫిజికలైజ్ చేసే రియాక్షన్స్ అంటాము. ఈ రియాక్షన్స్ రెండు గల, ఒకటి వాలంటరీ రియాక్షన్స్, రెండు ఇన్వాలంటరీ రియాక్షన్స్. వాలంటరీ రియాక్షన్స్ అంటే నేను అనుకోని చేసేవి. భావం అనేది లోపలుంది, దాన్ని నేను ఫిజికలైజ్ చేస్తే దాన్ని రియాక్షన్ అంటాం, అనుభావము అంటాం. రియాక్షన్ని అనుభవం అంటున్నాం. అంటే ఎక్స్ప్రెషన్, ఇది ఫీలింగ్, ఇది ఎక్స్ప్రెషన్. అంటే నేను ఎక్స్ప్రెస్ చేయొద్దు అనుకుంటే చెయ్యను, లోపల ఉంది, ఫీల్ అవుతున్నాను, చూస్తున్నాను. మన రేసుగుర్రంలో శృతి హాసన్, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళలాగా లోపల ఉంది, ఫీల్ అవుతున్నాం, కానీ బయటికి చూపించట్లా మనం. అది కేవలం భావం. దాన్ని నేను ఫిజికలైజ్ చేస్తే, ప్రేక్షకుడి కోసం చేస్తే దాన్ని అనుభావము అంటున్నాను. అంటే ఈ భావాలని నేను వ్యక్తపరిస్తే అనుభావమైంది. ఈ వ్యక్తపరిచే ప్రాసెస్ రెండు రకాలు. ఒకటి వాలంటరీ రియాక్షన్, రెండు ఇన్వాలంటరీ రియాక్షన్. వాలంటరీ రియాక్షన్ అంటే నేను అనుకొని చేసేవి. నేను కూర్చోవాలి అనుకుంటే నేను కూర్చుంటాను, నిలబడాలి అనుకుంటే నేను నిలబడతాను, నడవాలి అనుకుంటే నడుస్తాను, చూడాలి అనుకుంటే చూస్తాను. వీటిని మనం వాలంటరీ రియాక్షన్స్ అంటాము. నెక్స్ట్ ఇది ఇన్వాలంటరీ రియాక్షన్స్. అంటే నా మనస్సు అనకూడదు, మెదడు యొక్క ప్రమేయం లేకుండా సబ్కాన్షియస్ మైండ్తో, అంటే జనరల్గా మనకు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అని 4 లేయర్స్ ఉంటాయి మైండ్లో. ఈ 4 లేయర్స్లో కాన్షియస్ మైండ్తో సంబంధం లేకుండా అన్కాన్షియస్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మన బాడీ రియాక్ట్ అయితే దాన్ని మనం ఇన్వాలంటరీ రియాక్షన్స్ అంటాము. మళ్ళీ కండిషన్స్ అప్లై, అవేంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. సో వాలంటరీగా నేను అనుకొని చేసేవి వాలంటరీ రియాక్షన్స్ అయితే, అన్ఎక్స్పెక్టెడ్గా దానికి అన్ఎక్స్పెక్టెడ్గా నేను రియాక్ట్ అయ్యే వాటిని ఇన్వాలంటరీ రియాక్షన్స్ అంటాం. నేను నడుచుకుంటూ రోడ్డు మీద పోతున్నాను, సడన్గా కుక్క మురిగింది, ఒక్కసారి నేను ఇప్పుడు భయపడాలి, నేను ఉలిక్కిపడాలి అనుకోవట్లా. ఆ సౌండ్కి సడన్గా తెలియకుండా నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగా. మనం ఏదో ఆలోచిస్తున్నాం, వెనక నుంచి ఫ్రెండ్ వచ్చి భూ అన్నాడు, అన్నా, వాడు భూ అంటాడని నాకు తెలియదు, నేను అంటానని నాకు తెలియదు. ఇన్వాలంటరీ, అనుకోకుండా జరిగింది. రోడ్డు మీద గ్రౌండ్లో వెళ్తున్నాం, ఎవరో అక్కడి నుంచి నడిచారు అన్నా, ఎందుకనాలి? అక్కడ బాలు ఏవో ఆడుతున్నారు, క్రికెట్ ఏదో ఆడుతున్నారు, బాల్ వచ్చి తగులుతుందేమో అని ఇలా పెట్టేశా. ఇది నేను అనుకొని చేసేది కాదు, వీటిని ఇన్వాలంటరీ రియాక్షన్స్ అంటాము. ఇవి జనరల్గా ఈ ఇన్వాలంటరీ రియాక్షన్స్ ఈ సాత్విక భావాలు అంటాం. ఇవి వాలంటరీ రియాక్షన్స్ వ్యభిచారి లేదా సంచారి భావాలు అంటాం. జనరల్గా ఇవి ఒక 33 సెట్స్ ఉంటాయి. ఒక 33 రకాల సంచారి లేదా వ్యభిచారి భావాలు ఉంటాయి. ఒక 8 రకాల సాత్విక భావాలు ఉంటాయి. స్థాయి భావాలు ఈ రెండింటినీ కలిపినప్పుడు వాటిని ప్రజెంట్ చేసే ప్రాసెస్లో ప్రేక్షకుల్లో కలిగే స్టేట్ ఏదైతే ఉందో దాన్ని స్థాయి భావం అంటాం. అంటే ఎమోషన్, ఫీలింగ్ ఎమోషన్ అయింది.
ఈ ఎమోషన్ ఒక స్టేట్కి వెళ్ళిన తర్వాత రసం అవుతుంది. అంటే అది మళ్ళీ మనం రస సిద్ధాంతం మొత్తం మాట్లాడుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది స్థాయి అంటే ఒక స్టేచర్, ఒక స్టేట్కి చేరిన దాన్ని స్థాయి భావాలు అంటాం. ఇవి ఒక 8+1 9 ఉంటాయి మొత్తం. ఇవే రసాలుగా మారుతాయి. అంటే ప్రతి రసానికి ఒక స్థాయి భావం ఉంటుంది. అంటే ఆ భావము రసముగా మారడానికి అవసరమైన స్టేట్ చేరడాన్ని మనం స్థాయి అంటాం. అంటే వాడు ఒక స్థాయికి చేరుకున్నాడు రా అంటామే. అట్లా ఈ ఎమోషన్స్ అన్నీ ఒక పీక్ రీచ్ అయితే అక్కడ మారడానికి ఏదైతే స్టేట్ ఉందో దాన్ని మనం స్థాయి అంటాం. ఇవి ఒక 8. అంటే 33 + 8 + 8 మొత్తం యాక్చువల్గా భరతుడి ప్రకారం 49. అంటే 1+1 అయింది కాబట్టి ఒకటి యాడ్ చేసుకుంటాం. సో సంచారి లేదా వ్యభిచారి భావాలు, స్థాయి భావాలు, సాత్విక భావాలు, వీటిని మనం ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో ఈ సాత్విక భావాలు ఏవైతే ఉన్నాయో వీటిని జస్ట్ అనుభవాలు అంటాం. అంటే ఎక్స్ప్రెషన్స్. ఇవి భావాలు, వీటి వల్ల వచ్చే అనుభవాలు. ఈ 2 అనుభవాల్లో ఒక స్టార్టింగ్లో ఇవి వచ్చాయి, దాటి పైకి వెళ్తే స్థాయి వచ్చింది. ముందు అసలు మనకు భావం అంటే అర్థమైతే నెక్స్ట్కి వెళ్తాం. ఫీలింగ్. ఏదైనా ఒక వస్తువును చూడగానే మన మైండ్లో కలిగే ఫస్ట్ కదలిక ఏదైతే ఉందో దాన్ని ఫీలింగ్, దాన్ని మనం భావం అంటున్నాము. ఇక్కడ కన్ఫ్యూజన్ లేదుగా. ఈ భావము కలగడానికి కారణాన్ని మనము విభావము అంటున్నాం. ఇడిపెట్టాలి యాక్చువల్గా యారో మార్కు. విభావము అంటే మోటివ్, కాజ్. నాకేదైనా కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చింది? కోపం రావడానికి కారణమైన వ్యక్తో వస్తువో ఏదో ఉందో అది విభావము. నేను ఒకటి చూసి ఆశ్చర్యపోయా. దేన్ని చూసి ఆశ్చర్యపోయానో అది విభావము. నేను ఒకదాన్ని చూసి భయపడ్డా. నేను దేన్ని చూసి భయపడ్డానో అది విభావము. ఒక కుక్క తరుముకుంటూ వచ్చింది. ఆ కుక్కను చూసి నేను భయపడ్డా. నాలో కలిగిన భావం. ఈ భావం కలగడానికి కారణం ఆ విభావం కుక్క. సో ఒక విభావము వలన భావములు కలుగును. ఈ భావములను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అవి స్థాయికి చేరినచో రసము కలుగును. ఇది భరతుడు చెప్పిన సిద్ధాంతం. అంటే ఒక విభావం ఉంది, ఆ విభావాన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. అనుభవమైంది. ఈ భావాలను ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. ఇవన్నీ కలిసి ఒక స్టేజ్కి చేరితే రస సిద్ధాంతము, రసము ఉత్పన్నమవును. విభావ అనుభావ వ్యభిచారీభావ సంయోగాత్ రస నిష్పత్తి. ఇది భరతుడు చెప్పిన సూత్రం. చాలా ఈజీ, సూపర్, వండర్ఫుల్ అనిపించింది. కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు నాకు అనిపిస్తుంది. నేను దాదాపుగా చాలామంది దగ్గర ఈ ఈస్థెటిక్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఈవెన్ వెస్ట్రన్ ఈస్థెటిక్స్, మోడర్న్ ఈస్థెటిక్స్, ఇండియన్ ఈస్థెటిక్స్ అన్నిటినీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆ ప్రాసెస్లో భరతుడి నాట్యశాస్త్రాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారి దగ్గర నాట్యశాస్త్రం నేర్చుకున్నాను. పిఎస్ఆర్ అప్పారావు గారికి నాట్యశాస్త్రాన్ని ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్లో సంస్కృతంలో చాలా కష్టమైన పదాలు, లేకపోతే డిఫరెంట్గా ఉండే పదాలు, తర్వాత దాంట్లో అర్థాన్ని చెప్పే ప్రాసెస్లో చాలా ఉంటాయి. వాక్యార్థము, భావార్థము, సందర్భార్థము, విపరీతార్థము, అంతరార్థము, ఇట్లా ఒక 9 రకాల ఇవి ఉంటాయి అర్థాలు సంస్కృతంలో. వాటన్నిట్లలో ఏది వాడాలి, ఎందుకు వాడాలి అని చెప్పి పిఎస్ఆర్ అప్పారావు గారికి, పోనంగి శ్రీరామ్ అప్పారావు గారికి గైడెన్స్ ఇచ్చిన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారు, ఆయన దగ్గర కూడా నేను నాట్యశాస్త్రం నేర్చుకున్నాను. తర్వాత మా ఫాదర్ డాక్టర్ చిలుకమర్రి వెంకట రమణాచార్యులు, డాక్టర్ సివి రమణాచార్య అని పిలుస్తాం. ఆయన ఈ భువన విజయ కవుల రస నిర్వహణం మీద ఆయన పిహెచ్డి చేశారు. ఆయన దగ్గర నేను ఈస్థెటిక్స్ నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నేర్చుకున్నా నాకు 70% అర్థమైంది. మిగిలిన 30% అర్థం కాకపోవడం వల్ల అసలు అర్థం కాలేదు అన్న ఒక ఫీలింగ్కి వెళ్ళిపోయినా. ఎట్లా చెప్పాలి నేను దాన్ని టీచ్ చేసే ప్రాసెస్కి వచ్చేసరికి క్లారిటీ ఉండట్లా. చెప్తున్నాడు విభావం తెలుసు, అనుభవం తెలుసు, వ్యభిచారి భావం తెలుసు, అవి కలవడం వల్ల రసము నిష్పన్నమవుతుందని తెలుసు. కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్కి వచ్చేసరికి ఎట్లా నిష్పన్నమవుతుంది, హౌ అనేది చెప్పడంలో నాకు కొంచెం గందరగోళం ఏర్పడేది. దాని మీద నేను చాలా ప్రయోగం చేసి నేను నా సొంతగా ఓ గిన్నెల థియరీ అని డెవలప్ చేసుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా. ఇప్పుడు మీకు అది చెప్తాను, చెప్పిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఇది స్టేజ్.
దీని మీద నటులు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇక్కడ ప్రేక్షకులు కూర్చొని ఉన్నారు. ప్రేక్షకుడు థియేటర్కి వచ్చేటప్పుడు వాడు అద్భుతంగా ఏడుపిస్తాడు, వాడు అద్భుతంగా నవ్విస్తాడు, ఇలాంటి ఫీలింగ్స్తో రారు, న్యూట్రల్గా వస్తారు. బట్ న్యూట్రల్గా వచ్చే వాళ్ళు వాడి మైండ్లో న్యూట్రల్గా ఒక 8 గిన్నెలు ఉంటాయి, 9 గిన్నెలు ఉంటాయి. 8+1. ఇవి మనం ఏదైతే రసాలు 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 అనుకుంటున్నామో ఆ రసాలు అనుకుందాం. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత. 9 రసాలు. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత. వీటికి 9 స్థాయి భావాలు ఉంటాయి. శృంగారానికి రతి, హాసము, క్రోధము, ఉత్సాహం ఇక్కడ, రతి, హాస, శోక, క్రోధ, ఉత్సాహ, భయ, జుగుప్స, విస్మయ, శమ. రతి, హాస, శోక, క్రోధ, ఉత్సాహ, భయ, జుగుప్స, విస్మయ, శమ. ఇవి 9 స్థాయి భావాలు. ఈ 9 స్థాయి భావాలు 9 రసాలకి కారణమవుతాయి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్న పాయింట్. ఎలా అవుతాయి అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. రైట్, ఇక్కడ పర్ఫార్మెన్స్ నడుస్తుంది. మన సూత్రం ప్రకారం విభావ, అనుభావ, వ్యభిచారీభావ, సంయోగాద్ రసనిష్పత్తి, ఇది సూత్రం. రైట్, ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. దీంట్లో ఒక కామెడీ సీన్ చేశారు అనుకుందాం. ఇక్కడ హాస్యంలో కొంచెం కదిలింది నా బాడీలో. వాళ్ళు ఒక ఫైట్ సీన్ చేశారనుకోండి, కొంచెం వీరరసం కలిగింది. ఒక వైలెన్స్ సీన్ చేశారనుకోండి, కొంచెం జుగుప్స కదిలింది. ఓ అద్భుతమైన బాహుబలిలో నావలాంటి, హంసనావ లాంటి సీన్ చేశారనుకోండి, విస్మయం కదిలింది. మళ్ళీ ఒక కామెడీ సీన్ చేశారు, ఓ రొమాంటిక్ పాట వేశారు, ఒక ఏడుపు సీన్ వేశారు, మళ్ళీ ఒక కామెడీ సీన్ వేశారు, మళ్ళీ ఒక మన కోపం వచ్చే సీన్ వేశారు, మళ్ళీ ఒక భయం, ఒక నార్మల్ సీను, మళ్ళీ ఒక కామెడీ సీను, ఒక ఫైట్ సీను, మళ్ళీ ఒక కామెడీ సీను, ఒక ఏడుపు సీను, మళ్ళీ ఒక కామెడీ సీను, ఒక రొమాంటిక్, మళ్ళీ ఒక కామెడీ సీను. ఏమైంది? మనం థియేటర్లో నుంచి బయటకు వచ్చే టైంకి ఎక్కువ కామెడీ సీన్లు ఉండడం వల్ల నవ్వుకుంటూ బయటకు వస్తాము. అంటే హాస్యరసంతో బయటకు వస్తాము. ఈవి సత్యనారాయణ గారి సినిమా చూస్తుంటే నవ్వుకుంటూ బయటకు వస్తాం. ఒక జాకీ చాన్ సినిమా చూసామనుకోండి, హే హియా హే అనుకుంటూ వస్తాం. పక్కన ఎవరైనా పొరపాటున ఏదన్నంటే హీ అని కొట్టడానికి రెడీ అయిపోయి వస్తాం. వీరరసం పొంగిపోద్ది మనలో. ఒక మన రొమాంటిక్ సినిమా చూసామనుకోండి, శృంగార రసంతో బయటకు వస్తాము. ఒక హర్రర్ సినిమా చూసామనుకోండి, భయంతో బయటకు వస్తాం. అమ్మ భలే భయపెట్టాడు రా బాబు అనుకుంటూ బయటకు వస్తాం. సో ఇక్కడ జరిగే పర్ఫార్మెన్స్లో అనుభావము అనేది ఎక్స్ప్రెషన్, వీళ్ళ ఎక్స్ప్రెషన్తో వీళ్ళల్లో కదులుతోంది. విభావము, ఈ ఎక్స్ప్రెషన్స్ వీళ్ళకి ఫీలింగ్స్ కలగడానికి కారణమవుతున్నాయి. వ్యభిచారీ భావాలు వీళ్ళు ప్రదర్శిస్తున్నారు, వచ్చిపోతూ ఉన్నాయి. ఒక కామెడీ వచ్చిపోయింది, ఒక సీరియస్ వచ్చిపోయింది, ఒక రొమాంటిక్ వచ్చిపోయింది, ఒక కామెడీ వచ్చిపోయింది. అట్లా డిఫరెంట్ వ్యభిచారీ భావాల్ని వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఆ ప్రదర్శన అనుభావము, దానికి కారణం మోటివ్. ఈ 3 కలవడం వల్ల మనలో రసము నిష్పన్నమగును. అంటే ఒక పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు దాంట్లో రిపీటెడ్గా ఏవైతే మనల్ని ట్యాప్ చేస్తూ ఉంటాయో, ఆ ట్యాప్ చేసే ప్రాసెస్ ఒక స్టేజ్కి చేరినప్పుడు, స్థాయి భావానికి చేరినప్పుడు రసము నిష్పన్నమగును. ఇది సూత్రం. ఇప్పుడు మనకి రసం అంటే ఇది అర్థమైంది. విభావము, వీళ్ళు చేసే పర్ఫార్మెన్సు, వాళ్ళు చేసే అనుభవం, ఎక్స్ప్రెషను, వాళ్ళు చేసే ఎక్స్ప్రెషన్లో రకరకాల వ్యభిచారి భావాలు, సంచారి భావాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. వాటి వల్ల ఒక స్టేజ్కి చేరితే, అంటే
ఒక స్టేచర్ అంటే నిండిపోయేంత చేరితే అప్పుడు రసము నిష్పన్నమవుతుంది. ఇది రస సిద్ధాంతం, భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పిన రస సిద్ధాంతం. మోడర్న్గా మనం దీన్ని అప్లై చేసుకున్నా కానీ మనకి ఇదే ప్రేక్షకుడికి రీచ్ అవుతుంది. మనం ఒక థియేటర్లో కూర్చుంటే ఒక బాహుబలి లాంటి సినిమా చూసామనుకోండి, బాహుబలిలో మనకి ఏమేమి వచ్చాయి, మనకి అద్భుత రసం. బాహుబలి చూస్తే ఒక అద్భుత రసంతో బయటకు వస్తాము. ఫస్ట్ ఓపెనింగ్లోనే పైనుంచి కొండ మీద నుంచి కింద దిగి వచ్చింది, భలే ఉందిరా కొండ అనుకున్నాం. మళ్ళీ కిందికి వచ్చింది, చచ్చిపోయింది, అయ్యో పాపం అనుకున్నాము. మళ్ళీ వీడు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు, జారి పడుతున్నాడు, అబ్బబ్బబ్బ ఏం కొండలు ఏమది. పైకి వెళ్ళగానే ఆ మంచు, ఆ చెట్ల మీద ఆకుల మీద ఉండే మంచు అవన్నీ చూస్తే రే 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 ఏమి అద్భుతం విజువల్స్. అలా 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 ఒక హంసనావ, కుంతల దేశము తెలియకుండా మనకి ఈ అద్భుత రసం ఫుల్ నిండిపోయి బయటకు వస్తాం. అట్లా ఒక సినిమా చూసినప్పుడు, ఒక జాకీ చాన్ సినిమా చూసినాం అనుకోండి, ఫైట్ టడక్ టడక్ టడక్, ఇంకొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం నడిచిన మళ్ళీ ఇంకో ఫైట్ పెడతాం, మళ్ళీ ఇంకొంచెం సేపు మళ్ళీ ఫైట్. మనం జాకీ చాన్ సినిమా వెళ్ళేదే ఫైట్ల కోసం, అంటే వీరరసం. అట్లా ఆ సినిమాలో ఇప్పుడు ఈ కితకితల సినిమా ఉందనుకుందాం, కితకితల్లో అన్నీ ఉన్నాయి. శోకరసం ఉంది, మన శృంగారం ఉంది, హాస్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఎక్కువేది ఉంది, హాస్యం ఉంది. అందుకని మనం సినిమా కితకితలు చూసి బయటకు వచ్చేసరికి నవ్వుకుంటూ భలే పెట్టాడురా అనుకుంటూ బయటకు వస్తాము. అట్లా మనం ఏదైతే ప్రేక్షకుడికి రీచ్ చేయాలనుకుంటున్నామో, మన కథ దగ్గర మొదలెడితే విజువల్ ప్రజెంటేషన్ వరకు, ఫైనల్ ప్రజెంటేషన్ అంటే థియేటర్లో ప్రేక్షకుడికి ఇక్కడ ప్రదర్శించే సీన్స్ వరకు కూడా ఎక్కడెక్కడ ఏదేది మనం రీచ్ చేయిస్తే అది రీచ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి మొత్తం ఫైనల్ కాపీ వరకు మనం ప్రేక్షకుడికి మనం ఇవ్వాలనుకుంటున్న రసం ఏంటి అనేది మన దృష్టిలో పెట్టుకొని మనం ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము. అందుకే భరతుడి నాట్యశాస్త్రంలో రసాన్ని ఆ కథ యొక్క ఆత్మ అంటాడు. అరిస్టాటిల్ ప్లాట్ ఈస్ ది సోల్ ఆఫ్ ట్రాజెడీ అంటాడు. బట్ భరతుడు అరిస్టాటిల్ ప్రకారం ప్లాట్ అనేది సోల్, అంటే ప్లాట్ అంటే స్ట్రక్చర్, ఎలా తీసుకెళ్ళాలి అనేది అరిస్టాటిల్ ప్రకారం సోల్. కానీ భరతుడి ప్రకారం రసము, కావ్య ఆత్మ రసము అంటాడు. అంటే ఏదైతే ప్రేక్షకుడికి మనం ఫైనల్గా బయటికి వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తున్నామో అది నీ కావ్యం యొక్క ఆత్మ కావాలి అంటాడు. స్ట్రక్చర్ ఎప్పుడు ఆత్మ కాదు. బట్ అరిస్టాటిల్ ఆయన ఎనలైజ్ చేసిన నాటకాలు కానీ, ఆయన చదివిన నాటకాలు కానీ, ఆయన చూసిన నాటకాలు కానీ, ఆయన వేయించిన నాటకాలు కానీ, వీటిని బేస్ చేసుకొని ఆయన ప్లాట్ ఈస్ ది సోల్ ఆఫ్ ట్రాజెడీ అంటాడు. బట్ భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం రసమే కావ్యం యొక్క ఆత్మ. అది పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే ప్రేక్షకుడికి మనం అనుకున్న రసానుభూతిని ఇచ్చి పంపించగలుగుతాము. సో ఆ రసాన్ని ఎట్లా మనం క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ప్రేక్షకుడికి అందించాలి, అది వాడు సేమ్ మనం అనుకున్నది వాడు ఫీల్ అవ్వాలని రూల్ లేదు కదా. కానీ కండిషన్స్ అప్లై. ఈస్థెటిక్స్ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే నేను ఏది ప్రేక్షకుడు చూడాలనుకుంటానో అదే చూడాలి, నేను ఏది ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలనుకుంటానో అదే ఫీల్ అవ్వాలి, నేను ప్రేక్షకుడు ఏది ఎమోట్ అవ్వాలనుకుంటానో అదే ఎమోట్ అవ్వాలి, ఏది ప్రేక్షకుడు బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలనుకుంటానో తీసుకొని వెళ్ళాలి. దాన్నే మనం ఈస్థెటిక్స్ అంటున్నాము. అంటే ఒక పర్ఫార్మెన్స్ని, ఒక ప్రజెంటేషన్ని మనం చేసినప్పుడు ప్రేక్షకుడు ఎలా బయటికి వెళ్ళాలో అలాగే బయటికి వెళ్ళడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఎట్లా చేయాలో మనం ఈస్థెటిక్స్ ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇంకొక మాడ్యూల్లో మనం దీనికి సంబంధించిన మోడర్న్ టెక్నిక్స్, తర్వాత చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎలిమెంట్ని మనం ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఆల్ ది బెస్ట్. మనకి షాఫ్ట్ అకాడమీ డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ 3 మేజర్ వింగ్స్లో డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, తర్వాత అన్నామలై యూనివర్సిటీ, మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీస్ అఫిలియేషన్ తోటి, యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ తోటి మనకు ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారు, ఈ డైరెక్షన్ కోర్స్తో పాటు మిగతా కోర్సులు చాలా తక్కువ ఫీజులు కాబట్టి యూ కెన్ అఫోర్డ్ ది కోర్స్, నేర్చేసుకోండి.
ఒక సబ్జెక్ట్ కాకుండా మోర్ దెన్ 1 సబ్జెక్ట్స్ నేర్చుకున్నట్టయితే మనల్ని మనం ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ టైం అవసరం ఉండదు. తర్వాత ఎక్కువ ఈజీగా అవకాశాలు దొరుకుతాయి. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ డైరెక్షన్ కోర్స్‌తో పాటు మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్‌మెన్‌గా ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని, మిమ్మల్ని మీరు ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.